తెలంగాణలో డిఎస్సి వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు ఆందోళన బాటపట్టారు. ఓయూలో రాత్రంతర అభ్యర్థులు నిరసన చేపట్టారు. డిఎస్సి పరీక్ష తేదీల్లో మార్పులు లేవని విద్యాశాఖ ప్రకటించింది. దీంతో సిటీ కాలేజ్ నుంచి ఉస్మానియా క్యాంపస్ వరకు నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర బైఠాయించి అభ్యర్థులు ధర్నాకు దిగారు. తమ సమస్యను పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న డిఎస్సి అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేసి సిటీ కాలేజ్ గ్రౌండ్కు తరలించారు. మనం ఎందుకు తీసుకొచ్చారు, అసలు ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టారు, పోలీసులు సమాధానం చెప్పి మనకి ఇక్కడ వెబ్ నోట్ తెప్పిస్తారా లేదా ఇక్కడ కూర్చోబెడతారా, ఇక్కడ చంపేస్తారా, వాళ్ళు సమాధానం చెప్పినాకనే మనం ఇక్కడికి వెళ్ళిపోవాలి. మనం చేస్తున్న పనిని అడ్డగించారు, వాళ్ళు చేస్తున్న పనిని అడ్డగిస్తే 355 అడ్డగించారని చెప్పేసి మన మీద కేసులు పెడతారు. మరి ఎవరి మీద మనం కేసులు పెట్టాలి? మన హక్కులు మనం నిర్వినియోగం చేసుకోవాలి. మన హక్కులు సాధించడం కోసం విద్యాశాఖకు మనం పోతే వీళ్ళు తీసుకొచ్చిన పడేసారు. ఎందుకు తీసుకొచ్చిరో కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి. చెప్పేంత వరకు ఈ రోజు చివరి రోజు. మనము ఈ రోజు వెబ్ నోట్ తీసుకొచ్చుడో సచ్చుడో అనేది గవర్నమెంట్ కి తెలవాలి. ఈ గవర్నమెంట్ కి తెలవాలంటే ఈడనే ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారా అనేది భగవంతునికి తెలవాలి. వాళ్ళు తీసుకొస్తారా, వాళ్ళని తీసుకొని ఇక్కడ నుంచి పోతారా అనేది వాళ్ళు అంటే వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నారు. ఎందుకంటే మనకంటే ఎక్కువ చదివిరు ఉద్యోగంలో ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కుటుంబాలను వాళ్ళు చూస్తూ ఉన్నారు. మన బాధలు కూడా వాళ్ళకి తెలుస్తాయి. మనం బాధలు పడుతున్న స్టేజ్ నుంచి పాపం పోలీసు ఏదైతే మన మిత్రులు ఉన్నారో ఆ బాధలు భరించుకుంటూ ప్రజెంట్ ఒక హోదాలో ఉన్నారు. వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారా లేదా మన సమస్యను ఇక్కడ నుంచే దొంగల దొరికి మనల్ని బయటికి తీసుకుపోతారనేది పెద్దలు వాళ్ళకే మనం వదిలేయాలి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ భార్గవి, నిన్న టీజీపీఎస్సీ డిఎస్సీని వాయిదా వేయడం లేదు అంటూ కూడా ఇచ్చినటువంటి సర్క్యులేషన్ కి సంబంధించి విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన బాటపడ్డాయి. ముఖ్యంగా సిటీ కాలేజ్ నుంచి ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వరకు ర్యాలీగా బయలుదేరినటువంటి విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులను పెంచడంతో పాటు మెగా ప్రస్తుతం ఇచ్చినటువంటి డిఎస్సికి అదనంగా పోస్టులు కలిపి మెగా డిఎస్సిని విడుదల చేయాలి, ప్రస్తుతం ఉన్నటువంటి డిఎస్సిని వాయిదా వేయాలంటూ కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపట్టాయి. ముఖ్యంగా అర్ధరాత్రి పలు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి వారి యొక్క నిరసనను వ్యక్తం చేశాయి. ప్రభుత్వానికి అలాగే టీజీపీఎస్సీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ వారి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను విద్యార్థులకు నిరుద్యోగులకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలను కూడా పూర్తిగా నెరవేర్చడం లేదు. అరాకొరాగా ఈ యొక్క పోస్టుల భర్తీ చేస్తూ ముందడి వెళ్తుంది తప్ప చేతులు దులుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మెగా డిఎస్సి ప్రకటిస్తామని గతంలో హామీ ఇచ్చినప్పటికీ దాన్ని ఏమాత్రం అమలు పరచడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులను మరిన్ని అదనపు పోస్టులను యాడ్ చేసి ఆ తర్వాత మరోసారి ప్రకటన విడుదల చేయాలి. వీటితో పాటుగానే ప్రస్తుతం విడుదల చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఉంది దానికి మరింత చదువుకోవడానికి వెసులుబాటు ఉండే విధంగా సమయం మరింత పొడిగించి ఈ యొక్క డిఎస్సిని వాయిదా వేసి కొత్తగా తేదీలను ప్రకటించాలి. వాటితో పాటుగానే మరిన్ని అదనపు పోస్టులను కూడా యాడ్ చేసి మెగా డిఎస్సిని విడుదల చేయాలనేటటువంటి డిమాండ్ తో వారు రోడ్లపైకి వచ్చారు. అయితే అర్ధరాత్రి వరకు ఈ యొక్క నిరసన కొనసాగింది. వారిని పోలీసులు కట్టడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. వినకపోవడంతో పలు పోలీస్ స్టేషన్లకు అరెస్ట్ చేసి తీసుకువెళ్లినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం.